Even the Indian film industry of late has been generating propaganda films like the Kashmir Files, Kerala Story. దాన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అంటాను. Yeah, Kashmir Files, Kerala Story, and now the Durandar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే మేము మీడియా అనుకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పాను. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు ఇంకా. దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. దీన్ని వాడుకుంటాం. ఫస్ట్ మనల్ని విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోము దంగలో, రేప్స్, కొట్టడము స్టార్ట్ చేసి మనం ఎందుకు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు అది చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది, పీపుల్ చూడండి. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో, ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి. సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయాన్ని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని. మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, ఒక యువకుల గురించి మాట్లాడుతున్నారా, మన నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా, అవి హ్యాపీ యాజ్ అ నేషన్, అవి అర్నింగ్. కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా, కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే జప్పేస్తుంది. పెట్టే తర్వాత కింద నీకు పెడతారు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్తో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం.